మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టీపీసీసీ చీఫ్ ను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ సారథిగా రేవంత్ రెడ్డి నియామకం విద్యా సంస్థల ప్రారంభంపై కీలక నిర్ణయం తీసుకున్న సీఎం ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహించాలంటూ ఆదేశాలు కొనసాగుతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏపీ పర్యటన విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య వైరాలో 100 పడకల దవాఖానా ఏర్పాటు చేయండి సీఎం కేసీఆర్ కు మంత్రి పువ్వాడ వినతి గుంటూరు జిల్లా జొన్నలగడ్డలో సచివాలయం ప్రారంభోత్సవం హాజరైన మంత్రి మేకతోటి సుచరిత డీటెయిల్స్ చూస్తే తెలంగాణ పీసీసీ నూతన చీఫ్ ఎవరన్న ఊహాగానాలకు కాంగ్రెస్ హైకమాండ్ తెరదించుతూ టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించింది. పార్టీ సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ తన చురుకుదనం, పోరాట నేజం వంటి కారణాలతో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి రేసులో అందరినీ వెనక్కి నెట్టినట్టు తెలుస్తోంది. బయట నుంచి వచ్చిన వాళ్లకు పీసీసీ ఎలా ఇస్తారంటూ వీహెచ్ వంటి నేతలు బహిరంగంగానే ఎలుగెత్తడం తెలిసిందే. నూతన పీసీసీ చీఫ్ గా నియమితులైన నేపథ్యంలో రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ను ఎలా నడిపిస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఇక ఇదే క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా 5గురిని నియమించింది. జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్లను కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమిస్తూ ఓ ప్రకటనలో పేర్కొంది. పీసీసీ ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్, దామోదర్ రెడ్డి, మల్లు రవి, పోదెం వీరయ్య, సురేష్, వేం నరేందర్ రెడ్డి, రమేష్ ముదిరాజులను నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలపై ఇన్నాళ్లుగా నాంచిన కాంగ్రెస్ హైకమాండ్ ఎట్టకేలకు నిర్ణయాన్ని ప్రకటించింది. అనిశ్చితికి తెరదించింది. తెలంగాణ సీఎం కె చంద్రశేఖరరావు కరోనా సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 1 నుంచి ఆన్లైన్లోనే పాఠశాల తరగతులు నిర్వహించాలంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. ఇప్పట్లో ప్రత్యక్ష బోధన కుదిరేది లేదని సీఎం పేర్కొన్నారు. వెంటనే ఆన్లైన్ క్లాసులు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు. 50% ఉపాధ్యాయులు హాజరయ్యేలా చూడాలని నిర్దేశించారు. ఇటీవలే తెలంగాణలో లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయడం తెలిసిందే.
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖలో పర్యటిస్తున్నారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నౌకాయానంలో దేశాన్ని అగ్రగామిగా నిలపాలని పిలుపునిచ్చారు. ప్రాచీన కాలంలో భారత్కు నౌకారంగంలో ఘనత, కీర్తి ఉండేదని, నాటి వైభవాన్ని మళ్లీ తేవాలని ఆకాంక్షించారు. ఒకప్పుడు చోళులు, కళింగులు మహాసముద్రాలపై తమ ప్రభావాన్ని చాటారని వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో నౌకాశ్రయాలది కీలక పాత్రని వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ విస్తరణ ప్రణాళికలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయనతో పోర్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు, ఇతర అధికారులు సమావేశమయ్యారు. 103 ఎకరాల్లో నిర్మించే ఫ్రీ ట్రేడ్ వేర్ హౌసింగ్ జోన్ గురించి పోర్ట్ చైర్మన్ వెంకయ్యకు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి, విశాఖ జిల్లా ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కారేపల్లి మండల కేంద్రంలో 100 పడకల దవాఖానాను ఏర్పాటు చేయాలని కోరుతూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సంబంధించిన ఆధారాలతో సహా ఫోటోలు, వీడియోలతో సహా మరి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు కూడా సబ్మిట్ చేశాం. నిన్ననే మనం అందరం చూసాం. వారు మేము తప్పకుండా తక్షణం చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో ఈ కార్యక్రమం ఎప్పుడైతే తీసుకొని వాళ్ళు జీవో రిలీజ్ చేసి దీనికి టెండర్లు పిలిచినప్పుడే కేంద్ర మంత్రిత్వ శాఖకి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు మన ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ద్వారా మన అభ్యంతరాలను చెప్పడం జరిగింది. దాని తర్వాత మన నీటి కేటాయింపుల విషయంలో కూడా బచావ్ ట్రిబ్యునల్ కూర్చుంటలేదు. బచావ్ ట్రిబ్యునల్ కూర్చోబెట్టాలా, మన నీటి కేటాయింపులు కృష్ణా వాటర్లో తీర్చాలా, తెలంగాణ రాష్ట్రానికి ఎంత వస్తుంది, ఆంధ్ర రాష్ట్రానికి ఎంత వస్తుంది అనేది అని చెప్పడం జరిగింది. అయినా సరే ఆ బచావ్ ట్రిబ్యునల్ కూర్చుంటలేదు, ఈ సమస్యలను పరిష్కారం చేస్తలేదు. 7 ఏళ్ళు అయినా సరే రాష్ట్రం విడివడి ఇంతవరకు ఆ సమస్య అట్లనే ఉంది. అందుకనే మనం దాన్ని సుప్రీంకోర్టులో కూడా మనం ఛాలెంజ్ చేస్తే, సుప్రీంకోర్టులో మనం ఛాలెంజ్ చేసిన దాని మీద కేంద్ర ప్రభుత్వం మేము ఆ బచావ్ ట్రిబ్యునల్కి ఆదేశాలు ఇస్తాం, మీరు సుప్రీంకోర్టు నుంచి కేసు విత్డ్రా చేసుకోండి అని చెప్తే మనం ఆ ప్రకారంగా నీటి వాటాకు సంబంధించి బచావ్ ట్రిబ్యునల్ తగు చర్యలు తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా సహకరించాం. గుంటూరు జిల్లా జొన్నలగడ్డ గ్రామ సచివాలయాన్ని హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా జొన్నలగడ్డ గ్రామంలోని పశు వైద్య కేంద్రంను హోంమంత్రి సుచరిత పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయ సేవలను హోంమంత్రి కొనియాడారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి అందుతున్నాయన్నారు. గ్రామ స్థాయిలోని మహిళలకు, విద్యార్థినులకు, వాలంటీర్లు, మహిళా పోలీసులకు దిశ యాప్పై అవగాహన కల్పిస్తారు హోంమంత్రి తెలిపారు. అదేవిధంగా మహిళా పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని హోం మినిస్టర్ సుచరిత స్పష్టం చేశారు.
ఎవరి మీద ఆధారపడకుండా 10 మందికి ఉపాధి కల్పిస్తున్నందుకు గర్వంగా ఉందని S3 ఫ్యాషన్స్ యాజమాన్యాన్ని మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ సురభి వాణిదేవి అభినందించారు. హైదరాబాద్ లక్డీ కపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన S3 ఫ్యాషన్ స్టోర్ను ఆమె ప్రారంభించారు. అనంతరం వాణిదేవి మాట్లాడుతూ యువకులు తమ కాళ్లపై తాము నిలబడేందుకు గాను స్వయం ఉపాధిని ఎంచుకుని 10 మందికి ఉపాధి కల్పించడం సంతోషకరమని అన్నారు. స్వశక్తితో ముందుకు పోవాలని ఆలోచన గల ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదుగుతారని తెలిపారు. మంచి సర్వీసును కస్టమర్లకు ఇస్తూ వారి మన్ననలు పొందాలని సూచించారు. S3 యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫ్ నగర్ MRO, గోల్కొండ MRO మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వస్త్ర దుకాణం సందర్భంగా ఓపెనింగ్ సందర్భంగా కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ. యంగ్ గర్ల్స్ ఈ కాలం దగ్గర నిలబడి మంచిగా 10 మందికి ఉపాధి కల్పిస్తున్నందుకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎవరో వచ్చి మాకు ఏదో చేస్తారనకుండా మీరు ఇంత బాగా ఇంత మంచి ప్లేస్లో షాప్ పెట్టుకున్నారు. ఇది అభివృద్ధిలోకి రావాలని, మీరు ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలని. ఇది కూడా గ్రేట్ సర్వీస్. ఆడవాళ్ళందరూ ఉద్యోగాలు అంటున్నారు కదా, మరి వాళ్ళు కూడా వచ్చి ఉపాధి పొందుతున్నారు కదా. గ్రేట్ సర్వీస్. ప్లీజ్ కంటిన్యూ. ఐ విష్ దట్ ఆల్ ద బెస్ట్ విల్ ఫ్లరిష్ బై బికాస్ ద లొకేషన్ ఈజ్ వెరీ నైస్. ఇదంతా ఫేమస్, ఈ ప్లేస్ అంతా ఫేమస్ బట్టల దుకాణాలకి. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి నియామక వివాదానికి ముగింపు పలికారు మైదుకూరు ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి. మఠం పీఠాధిపతిగా మొదటి భార్య చంద్రావతమ్మ, మొదటి కుమారుడు వెంకటాద్రి స్వామిని పీఠాధిపతిగా ఖరారు చేశారు. కుటుంబ సభ్యులు వెంకటాద్రి స్వామి, వీరభద్ర స్వామి, దత్తాత్రేయ స్వామి ఎమ్మెల్యేని కలిశారు. పీఠాధిపతి వ్యవహారంలో ఒక నిర్ణయానికి రావడంతో మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. మఠం సాంప్రదాయ ప్రకారం త్వరలోనే పీఠాధిపతి ప్రమాణ స్వీకారం ఉంటుందని ఎమ్మెల్యే చెప్పారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సమక్షంలో మఠం పీఠాధిపతి సమస్య పరిష్కారం కావడంపై పీఠాధిపతి వారసులు సంతోషం వ్యక్తం చేశారు. అభిప్రాయం తెలుస్తుంది. వీరి పిన్ని గారు ఆమె అక్కడే బ్రహ్మంగారి మఠంలో ఉంది. ఈరోజు సాయంకాలం 4:30 ప్రాంతంలో ఆమె ఈ అబ్బాయిలు ఇద్దరు అందరి గురించి మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్ వచ్చి కార్యాచరణ ప్రోగ్రామ్ ఏం చేయాలో ఎట్లా అనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. 4:30కు బ్రహ్మంగారి మఠంలో రెస్పెక్ట్ పెడతాం. అక్కడే అన్ని ఏర్పాటు చేస్తాం. ఆల్మోస్ట్ మా కాన్స్టిట్యున్సీ కాదు, మా యొక్క మఠ మండలమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉండే మొత్తం బ్రహ్మంగారి భక్తులు కానివ్వండి, మిగతా రాష్ట్రాల భక్తులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని వెలిపిస్తున్నారు. చాలా బాగా జరిగింది. చాలా మంచి కార్యక్రమం ఇది. అన్ని రకాల కుటుంబం ఒకే దాని మీదకి వచ్చారు, ఒకే అభిప్రాయానికి వచ్చారు. చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. అందరి అభిప్రాయం ఒకటండి, ఆ దేవలం ప్రతిష్ట కాపాడాలా, దాన్ని అన్ని రకాల బ్రహ్మంగారి మఠాన్ని అభివృద్ధిలోకి తీసుకుని రావాలా. బ్రహ్మంగారు చెప్పింది కాలజ్ఞాని ఆ రోజు ప్రతి ఎన్నో చెప్పాడు ఆయన. ఇది కూడా ఆయన చెప్పిందే ఉంటుంది. ఇది మా ఎఫర్టే కాదు, మాదేం కాదు. బ్రహ్మంగారు ఎప్పుడు చెప్పి ఉంటారు, పలానోళ్ళు తర్వాత పలానోళ్ళు అని. ఆ రకంగా జరుగుతుంది తప్ప
ఎవరి ఎఫర్ట్స్ కాదు, బ్రహ్మంగారి ఎట్లా రాసినారు. సో ఈరోజు ఏమంటారు అక్కడ మన ఆస్థాన పురోహితులు ఉన్నారు బ్రహ్మంగారి మఠంలో, ఆయన డేట్ ఫిక్స్ చేస్తాం. అది కూడా సాయంత్రం వీలైతే సాయంత్రం. ఇప్పుడు ఆజాద్ గారు వస్తున్నారు, వారికి కూడా మీరు ఏమైనా నివేదిక ఇవ్వబోతున్నారా? చేద్దాం, ఆజాద్ గారు చెప్తాం, మినిస్టర్ గారికి చెప్తాం, అందరికీ చెప్తాం, చేద్దాం. ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడుతున్న జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకోవాలని, జూబ్లీహిల్స్లో రానున్న బోనాల ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ సభ్యులు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని ఉత్సవాలు జరుపుకోవాలని బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ రావు పేర్కొన్నారు. యూసఫ్గూడలోని హనుమంతరావు ఫంక్షన్ హాల్లో స్థానిక దేవాలయ పూజారులు, ఆలయ ధర్మకర్తలు, కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో పండుగను జరుపుకోవాలని ఆయన సూచించారు. ఉత్సవాలలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. ఉత్సవాలలో ఘర్షణకు తావు లేకుండా చూడాలన్నారు. బోనాల సందర్భంగా జరిగే ఉత్సవాలలో డీజేలను నిషేధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్, సురేష్, నరేష్, చంద్రశేఖర్తో పాటు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఉండేది భారీ ఎత్తున జనాలు గుమిగూడటం. అందులో కూడా మనం వీలైనంత తక్కువ మందిని అటెండ్ అయితే బాగుంటుందని నా కోరిక. ఎందుకంటే ఏదైతే పరిస్థితి మన కంట్రోల్లో ఉండదు. అంత దగ్గర ఒకరి మీద ఒకరు పడటం జరుగుతుంది, గుమిగూడటం జరుగుతుంది. తద్వారా కరోనా ఎక్కువ మందికి అంటుకునే ప్రమాదం ఉంటుంది. కనుక మనం పండుగ చేసుకుందాం. సేమ్ టైం మనిషికి మధ్య 2 మీటర్ల దూరం పాటించాలి, తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, చేతులు అవి కడుక్కోవాలి. మనం కడుక్కోకుండా లేకపోతే శానిటైజర్తో శుభ్రం చేసుకోకుండా మనము ముక్కు కానీ నోరు కానీ ముట్టుకోకూడదు. ఇవి ప్రధానమైన జాగ్రత్తలు. ముఖానికి తప్పనిసరిగా మాస్కు, ఇంకా ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని ఇలాంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా పాటించాలి. ఇది బోనాల దృష్టిలోనే కాదు, ప్రతి మాదక ద్రవ్యాలను పూర్తిగా అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని, చెడు వ్యసనాలకు బానిసైతే వారి కుటుంబాలు చిన్నాభిన్నం కాక తప్పదని గుంటూరు అర్బన్ ఎస్పీగా హరీఫ్ హాఫీజ్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గుంటూరులో పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మాదక ద్రవ్యాల ప్రభావం ఉందన్నారు. విద్యార్థులు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఐక్యరాజ్య సమితి జూన్ 26న మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించిందన్నారు. ప్రతి వ్యక్తి డ్రగ్స్, గంజాయి, కొకేన్ లాంటివి మీ చుట్టుప్రక్కల వారు విక్రయించిన, వాడుతున్నట్లు తెలిసిన తక్షణమే తమకు సమాచారం అందిస్తే పూర్తి స్థాయిలో అరికడతామన్నారు. మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని తెలిపారు. కూడా మన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్లస్ లోకల్ పోలీస్తో ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము అగైన్స్ డ్రగ్స్. సో ఇందులో ప్రత్యేకంగా మన మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు ఏరియాలో ఈ యూత్ ఎవరు ఉన్నారు అడిక్టెడ్, వాళ్ళ మీద కౌన్సిలింగ్, అవేర్నెస్, ప్లస్ ఎవరు ఇది అమ్ముతున్నారు, ఇల్లీగల్ ట్రేడ్లో గాంజా సేల్లో ఉన్నారు, వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా స్పెషల్ డ్రైవ్లో ఆల్మోస్ట్ 7-8 కిలోస్ గాంజా కూడా సీజ్ చేయడం జరిగింది. సో అట్లాంటి ఎవరైనా సివియర్ కేసెస్ ఉన్నప్పుడు వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెడతాము. ఖచ్చితంగా దాని మీద కఠినంగా చర్యలు తీసుకుంటాము. సో మనకి పబ్లిక్తో కోరిక ఏంటంటే లెట్ us స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్, ఎస్పెషల్లీ యూత్ దానికి అడిక్ట్ అయితే మనకి సామాజిక ఇట్ కాజెస్ గ్రేట్ హార్మ్ టు ది సొసైటీ. సో ఈ పీరియడ్లో నెక్స్ట్ ఒక వారం మనం అనేక రకరకాల ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఎస్పెషల్లీ కాలేజెస్, యూనివర్సిటీస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్, స్టూడెంట్ ఇంటరాక్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము, ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నాము. సో నెక్స్ట్ మన కౌన్సిలర్స్తో కూడా మీటింగ్ పెడతాము స్టూడెంట్స్కి. సో ఇది ఒక కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్ మన గుంటూరు అర్బన్ పోలీస్ తరఫు నుంచి అగైన్స్ డ్రగ్ అబ్యూస్ ఈ మొత్తం ఒక వారం మనం పెడుతున్నాము. కొరియర్ సర్వీసుల ద్వారా బాగా డ్రగ్ వస్తుందని చెప్తున్నారు. కొరియర్ సర్వీసుల ద్వారా పంపిస్తున్నారు ఎక్కువ. ఈ దాని మీద కూడా మనము ఈ ర్యాండమ్గా చెక్కింగ్ చేస్తున్నాము. ఎస్పెషలీ మనకి పార్సల్ సర్వీసెస్, గోడౌన్స్, కొరియర్ సర్వీసెస్ ఎక్కడ ఉన్నాయో సో అక్కడ కూడా ఈ గుట్కా, గాంజా, లిక్కర్, NDPL ఉండొచ్చు. సో దాని మీద కూడా సర్ప్రైజ్ చెకింగ్ చేస్తున్నాము. సో ఖచ్చితంగా మనము కఠిన చర్యలు తీసుకుంటాము. దాని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీపీసీసీ చీఫ్ ను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ కాంగ్రెస్ సారథిగా రేవంత్ రెడ్డి నియామకం. విద్యా సంస్థల ప్రారంభంపై కీలక నిర్ణయం తీసుకున్న సీఎం. ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహించాలంటూ ఆదేశాలు.
కొనసాగుతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏపీ పర్యటన. విశాఖ పోర్ట్ ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య. వైరాలో 100 పడకల దవాఖానా ఏర్పాటు చేయండి. సీఎం కేసీఆర్ కు మంత్రి పువ్వాడ వినతి. గుంటూరు జిల్లా జొన్నలగడ్డలో సచివాలయం ప్రారంభోత్సవం. హాజరైన మంత్రి మేకతోటి సుచరిత. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.